తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇటీవల కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఈ కేసు విచారణలో దూకుడు ప్రదర్శించిన సిట్ ఇప్పుడు వెనక ముందు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో జైల్లో ఉన్న పోలీస్ అధికారులకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక ఆధారాలు బయటపెట్టారు. విచారణలో చెప్పినా పట్టించుకోవడం లేదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి కేసీఆర్ అని రాధాకిషన్ రావు అంగీకరించాడా అని బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పలుమార్లు చెప్పినట్లు తెలిపారు. అయినా పోలీసులు కేసీఆర్ కు నోటీసులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తన మాటలకు ఆధారం కూడా చూపించారు. ఈ మేరకు కన్ఫెషన్ రిపోర్ట్లను ఆయన మీడియా ముందు ఉంచారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆ రిపోర్ట్లను పరిశీలిస్తేనే రాధాకిషన్ రావు అప్రూవర్ గా మారినట్లు తెలుస్తోంది. అంత వివరంగా కేసీఆర్ గురించి, కేసీఆర్ కోసం ఏం చేశామో చెప్పినా తన పాత్రపై రాధాకిషన్ రావు అంగీకరించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంప్రమైజ్ కు వచ్చారా? మొన్నటి వరకు ట్యాపింగ్ కేసులో దూకుడు ప్రదర్శించిన పోలీసులు ఇప్పుడు పట్టించుకోకపోవడం, రాధాకిషన్ రావు విచారణలో కేసీఆర్ పేరు బయటపెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యారా అన్న సందేహాలను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో కేసీఆర్ ను కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ట్యాపింగ్ బాధితుల్లో మొదట రేవంత్ అయితే తర్వాత తానేనని బండి సంజయ్ తెలిపారు. తర్వాత హరీష్ రావు కూడా బాధితుడే అని పేర్కొన్నారు. అందుకే అతడికి ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ కేసు నుంచి కేసీఆర్ ను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ను కాపాడేందుకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలను బండి సంజయ్ అడ్డుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకోసమే ఆయన కన్ఫెషన్ రిపోర్టు బయట పెట్టారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు బండికి సీఎం రేవంత్ నుంచి కూడా సహకారం అందినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కీలక డాక్యుమెంట్లు బయటకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ను కాపాడే ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోదు.